అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా డైరెక్టర్ బుచ్చిబాబు గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బుచ్చిబాబు గారు ఉప్పెన అనేటువంటి సినిమాతో బ్లాక్ బస్టర్లో ఉప్పెనే క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడు పెద్ద సినిమా కోసం అందరూ వెయిటింగ్లో ఉన్నారు. చికిరి చికిరి స్టెప్పులు వేసి కొంతమంది నడుములు కాళ్ళు పట్టేసి ఉన్నాయి. మరి మా బుచ్చిబాబు గారిని ఈరోజు మాట్లాడే ముందు ఒకసారి ఆ స్టెప్ వేయవలసిందిగా. లేదు, ఊరికే మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మామూలుగా టెన్షన్గా ఉంది, మాట్లాడేస్తాను ఫాస్ట్గానే. హరిశంకర్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఉప్పిన టైం ముందు నుంచి ఉప్పిన టైం అయిపోయిన తర్వాత కూడా నేను ప్రతి సిచ్యువేషన్లోని ప్రతి ఈవెంట్లోని అన్నిటిలోని కూడా మీ దగ్గరికి వచ్చి నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునేవాడిని. గురువుగారు ఎలా ఉందో, గురువుగారు ఏం చేయమంటారని మీరు చాలా ధైర్యం ఇచ్చేవారు. నేను ఉప్పిన తర్వాత 5 years గ్యాప్లో కూడా చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. మీరు చాలా చాలా మంచి మాటలు చెప్పి తమ్ముడు ఎలా ఉండాలి గట్రా అని చెప్పేవారు. నేను ఎప్పటికీ మర్చిపోను సార్. థ్యాంక్ యూ. మా గురువు గారి తర్వాత మిమ్మల్ని గురువుగారిలా భావిస్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, మీకు తెలుసో తెలీదో, మీరు వస్తుంటే మాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తుంటారు సగం హరిశంకర్ గారు. మీ బాడీలో 50% కళ్యాణ్ గారు ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఏమండి, నేను పుట్టింది పిఠాపురంలోని. కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది. మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. సార్, మీ తొలి ప్రేమ సినిమా చూసి నేను కాకినాడలో వచ్చేస్తా ఉంటే కిరణ్ రాజ్ అని ఒకడు ఉంటాడు. ఆడు స్టేట్ 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్. ఆడిని ఎప్పుడు క్లాసులో అదొక క్లాస్ చూసి వాళ్ళు అంటే ఈడు ఏంట్రా బాబు స్టేట్లోనే 3rd ర్యాంకు ఈడు టాపర్ అని చూస్తుంటే ఆడే మీ సినిమా చూసి తొలి ప్రేమ సినిమా చూసి ఏం చేశారా అని మిమ్మల్ని అమేజింగ్గా చూస్తూ ఉంటే ఓహో ఈడికన్నా పెద్దోడు అవ్వాలంటే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న రోజు సార్ అది. ఈడికంటే పెద్దోడు అవ్వాలంటే ఆడు తొలి ప్రేమలో లిరిక్ పాడాడు సార్. అంటే నన్ను థియేటర్లో అందరూ ఎలా లెగిసిపోయింది సార్. అంటే మిస్ లైలా స్మైలే విసిరిందా, అది తగిలి కొనుకొదిలి మనసే చెదిరిందా, ఓ లూలి లూలి లైలా అయ్యా నేను ఇంకో లైలా మజనూలా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలీదు. ఈడికన్నా పెద్దోడు అవ్వాలి కిరణ్ రాజు గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్, మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్కి వచ్చా, హరిశంకర్ గారు సెట్కి వచ్చాం. అప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరిశంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు. కెవ్వు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవర్రా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనకుండా మేము కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రా అయితే అన్నారండి. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే అంత గౌరవం ఇస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పిఠాపురాన్ని పుట్టిన నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్న గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తున్నాను సార్, షూటింగ్ కొద్దిగా ఫాస్ట్గా అవ్వగొట్టి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్గా అని చెప్పారు సార్. అంటే చిరంజీవి సార్కి సార్, చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొకలా అంటే మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలాసార్లు. నేను మా నాన్న నుంచి చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి కళ్యాణ్ గారి నుంచి అంతకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. వస్తాది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఆల్రెడీ టెన్షన్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టెన్షన్లో ఉంటేనే మీరు ఇంత బాగా మాట్లాడితే టెన్షన్ లేకపోతే ఎలా మాట్లాడతారు? బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ ఫ్రమ్ పిఠాపురం మాట్లాడేశారు. థ్యాంక్ యూ.